టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ సినీ ఎంట్రీపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోందనే చెప్పాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో అకీరా డెబ్యూ గురించి ఎన్నో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి రానున్న మరో వారసుడు ఎంట్రీ వెనుక మెగాస్టార్ చిరంజీవి ప్రమేయం ఉందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చిన ప్రతి ఒక్కరి జర్నీలో చిరంజీవి కీలక పాత్ర పోషించారు అని చెప్పడంలో డౌటే అక్కర్లేదు. స్టోరీ సెలక్షన్ నుంచి డైరెక్టర్, ప్రొడక్షన్ ప్లానింగ్ వరకు ఆయన ప్రత్యేక కేర్ తీసుకున్నారు అని ఇండస్ట్రీలో టాక్. అందుకే అకీరానందన్ డెబ్యూ విషయంలో కూడా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉంటుంది అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. కానీ ఇప్పటి వరకు అకీరా ఎంట్రీ విషయంలో చిరు పేరు వినిపించడం లేదు. ఒక్క వార్త కూడా వైరల్ అవ్వలేదు. అదే సమయంలో అకీరా డెబ్యూ మూవీకి సంబంధించి ఎప్పటి నుంచో పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం దర్శకుడు శేఖర్ కమ్ముల పేరు గట్టిగా వినిపించింది. కంటెంట్ బేస్డ్ సినిమాలతో మంచి గుర్తింపు పొందిన ఆయన అకీరాను సాఫ్ట్ గా లాంచ్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా యంగ్ హీరో అడవిశేష్ పేరు తెరపైకి వచ్చింది. శేష్, అకీరా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు శేష్ అందించే స్టోరీతోనా లేక ఆయన డైరెక్షన్ లో అకీరా ఎంట్రీ ఉండవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం మరో యాంగిల్లో ఆలోచిస్తున్నారు. పవన్ ఇమేజ్, మెగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ను చూసుకుని అకీరా గ్రాండ్ మాస్ ఎంట్రీ ఇవ్వాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. హై వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్క్రిప్ట్ రాసుకున్న దర్శకుడితో డెబ్యూ అయితేనే అకీరాకు సరైన స్టార్ట్ అవుతుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అకీరా డెబ్యూ ఎప్పుడు, ఎవరితో ఉంటుంది అనేది సస్పెన్స్ గానే ఉంది. అయితే ఒక విషయం మాత్రం క్లియర్, మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త వారసుడు అకీరాపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. అందుకే స్టోరీ, టీమ్ సెలక్షన్ తో పాటు అన్ని విషయాలలో కూడా ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అనేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏవైనా ఇప్పుడు అకీరానందన్ సినీ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి అకీరా ఎంట్రీలో మెగాస్టార్ ప్రమేయం ఉంటుందా లేదా అన్నది తెలియాలి అంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందేనేమో.